భారతీయ జనసంఘ్ స్థాపకుడు సిద్ధాంతకర్త డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి 125వ జయంతి రాష్ట్ర కార్యాలయంలో వారికి నివాళులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ఎమ్మెల్యేలు, మా సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు భారత ప్రభుత్వంలో మొట్టమొదటి ఒక ఇండస్ట్రీస్ మినిస్టర్. ఆ రోజు జాతీయ ప్రభుత్వం నేషనల్ గవర్నమెంట్ ఉండే కాబట్టి ఆ ఇంటరిమ్ గవర్నమెంట్లో ఇండస్ట్రీ మినిస్టర్గా ఉంటూ మరి అతి తక్కువ వయసులోనే 32 వయసులోనే వారు కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ కూడా అయ్యారు. ఒక మేధావి, ఒక విద్యావేత్త, ఒక రాజకీయవేత్త, ఇండస్ట్రీస్ మినిస్టర్గా మొట్టమొదటి యొక్క భారతదేశ పారిశ్రామిక విధానాన్ని వారు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అంతేకాకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పాటిస్తున్నటువంటి విధానము, విభజన రాజకీయాలు, అపీజ్మెంట్ పాలిటిక్స్, బుజ్జగించేటటువంటి రాజకీయాల్ని అమలుపరుస్తున్న నేపథ్యంలో వారు మంత్రిగా రాజీనామా చేసి 1951లో ఆ రోజు జనసంఘ్ స్థాపించడం జరిగింది. మరి జనసంఘ్ స్థాపించిన తర్వాత కాశ్మీర్ విషయంలో కాశ్మీర్ పూర్తిగా భారతదేశం భూభాగం కావాలి, బెంగాల్ని కూడా బంగ్లాదేశ్ పాకిస్తాన్కి ఆ రోజు పాకిస్తాన్కి ఒప్పజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దాంట్లో హిందూ బహుబాల్యం ఉన్నటువంటి ఒక వెస్ట్ బెంగాల్ ఒక సంబంధించినటువంటి ఒక భూభాగాన్ని కూడా ఈరోజు భారతదేశంలో మిగిలిందంటే అది డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ప్రయత్నం. కాబట్టి వారి దేశం ఒక అఖండత కోసం వారి యొక్క మరణం కూడా ఈరోజు వరకు కూడా అది ఒక రహస్యమైనటువంటి పరిస్థితుల్లో వారు చనిపోవడం జరిగింది కాశ్మీర్లో. వారికి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము నివాళులు అర్పిస్తూ ఈ 105వ సంవత్సరం వారికి జయంతి సందర్భంగా మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు కూడా నాటకాలు చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం విషయంలో నిన్న బీఆర్ఎస్ బృందము కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర వెళ్ళటము, ఒకరు కాళేశ్వరం అనడము, ఇంకోరు కూలేశ్వరం అంటము. కానీ ప్రజలకు తెలుసు ఈ ఇద్దరు కలిసి పెద్ద డ్రామేశ్వరం చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇది డ్రామేశ్వరం, ఇది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం కాదు, ఈ రెండు పార్టీల ఒక డ్రామేశ్వరం. 1,30,000 కోట్లతోని నిర్మాణం చేసినటువంటి ఒక కాళేశ్వరం ఒక ప్రాజెక్ట్ని అక్కడ ఉన్నటువంటి ఒక సుందెళ్ళ కానీ, మేడిగట్ట కానీ, ఎల్లంపల్లి కానీ ఎన్ని బ్యారేజెస్ అన్నీ కూడా బ్రీచ్ అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు 3 సార్లు దాన్ని ప్రవేశించిన తర్వాత, దాన్ని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక నాణ్యత లోపాల గురించి మాట్లాడడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము దాన్ని రిపేర్ చేయకుండా, దాన్ని మరమ్మతు చేయకుండా ఈ రెండు పార్టీలు కూడా ప్రజల ఒక సంబంధించిన జీవితాలతో ఆడుతూ ఉన్నారు, రైతుల ఒక జీవితాలతో ఆడుతూ ఉన్నారు. మీరు వాళ్ళు కాళేశ్వరంలో 1,30,000 కోట్లతోని ఆ ఏటీఎం తయారు చేసినటువంటి ఒక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు తుమ్మడిహట్టి పేరు మీద ప్రాణహిత, ఎల్లంపల్లి, చేవళ్ళ ఈ ప్రాజెక్టుని మీద కింద వాళ్ళు ఒక ఏటీఎంని తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు చేయండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల్ని మీరు మోసం చేయకండి. డ్యామ్లో జరిగినటువంటి ఒక జియో టెక్నికల్ రిపోర్ట్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఒక ఇతర ఒక టెస్టుల ద్వారా ఆ డ్యామ్ సేఫ్టీ లేదని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రిపేర్ చేయకపోవడం వెనుక వారి నిర్లక్ష్యం బయటపడుతుందనే ఒక విషయం అయితే
ఈ యొక్క ప్రాజెక్టుని ఏటీఎం కింద మార్చుకొని తరతరాలుగా రాజకీయ జీవితంలో రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో వారు ధనంతోనే డబ్బుతోనే రాజకీయాలు చేయొచ్చు అని చెప్పేసి ఒక పార్టీ ఆలోచిస్తూ ఉంది. కాబట్టి రెండు పార్టీలు కూడా నేను వారిని కోరుతా ఉన్నాను, ప్రజల జీవితాలతో మీరు ఆడుకోకండి. మీరు దయచేసి ప్రజల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరంలో జరిగిన అవినీతి మర్చిపోయారు. అక్కడ ఉన్నటువంటి ఈరోజు కూడా అక్కడ ఎవరి మీద చర్యలు లేవు. అధికారులను మాత్రం కొంత అరెస్ట్ చేశారు, అంతవరకే. అది కూడా ఏదో చేసినట్టు. మరి ఎందుకు కాళేశ్వరం పైన ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మమకారం ఉందని చెప్పి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అంతేకాకుండా ఒకవైపు కాళేశ్వరం ఈ విధంగా ఇద్దరు డ్రామాలు చేస్తూ ఉంటే హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరు మీద పేదవాళ్ల ఇల్లు కూలుస్తున్నటువంటి ఒక నేపథ్యంలో ఫాతిమా ఎడ్యుకేషనల్ సొసైటీ ఏదో ఎంఐఎం సంబంధించిన సంస్థ హైకోర్టు చెప్పిన స్పష్టంగా అవి ఉల్లంఘించినటువంటి ఒక స్పష్టంగా మనకు కనబడుతున్నప్పుడు కూడా ఈరోజు ఆ ఒక స్కూల్ని ఎందుకు కూల్చివేయట్లేదు? హైడ్రా పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టవచ్చు, కానీ ఎంఐఎం వాళ్ళ మాత్రం వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ముట్టుకోదు. ఎందుకు ముట్టుకోవట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీకు ఎంఐఎంతోని మీకు దోస్తాని ఏంది? ఎందుకు వాడి యొక్క తాను తప్పు చేస్తే హైకోర్టు కూడా దాన్ని చెప్తే తప్పుపడితే ఎందుకు హైడ్రా ఈరోజు ఆ పని చేయట్లేదు? అంటే హైడ్రా కేవలము పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టడానికే ఉందా? హైడ్రా అంటే కేవలం పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టడము, అమాయకుల్ని నిర్వాసన చేయడము. మరి ఎంఐఎంని మాత్రం ఇష్టం వచ్చినట్టు ఉల్లంఘించి అన్ని రూల్స్ని కూడా ఉల్లంఘించి చెరువుల పక్కన కట్టుకునేటటువంటి ఒక పర్మిషన్ ఇస్తుంది హైడ్రా. కాబట్టి ఈ హైడ్రా కూడా ఈరోజు నిష్పక్షపాతంతో పనిచేయట్లేదు. పేదవాళ్లకు ఒక న్యాయం అయితే ఎంఐఎంకు ఒక న్యాయము. కాబట్టి హైడ్రాని కూడా ఈ ఉన్న నేపథ్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంఐఎం సంబంధించినటువంటి ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో హైకోర్టు చెప్పిన తర్వాత కూడా మీరే చెప్తా ఉన్నారు, హైడ్రా కూడా చెప్తా ఉంది ఇది ఎంక్రోచ్మెంట్ అయింది దీంట్లో ఎఫ్టీఎల్లో. మరి ఎందుకు కూలగొట్టేదని చెప్పేసి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని, హైడ్రాని, ఎంఐఎంని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.